పెద్దపల్లి జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బందంపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గుండు నరసమ్మ తన ఇంటి ముందు వాకింగ్ చేస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును చొచ్చుకెళ్లారు. అయితే వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించి ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పెద్దపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లలు నా బిడ్డలు చెప్తే నేను వాళ్ళ మాట తీయకుండా గోడు చెప్పు నడుపుతానని అన్నది తడిసి నాకైతే ఇంట్లోకి అట్లన్నా ఇటు ఆడ బండి ఆపిండు కూడా తెప్పాం గడ్డ అందరు కూర్చున్నారు. ఓ కొడుకులాలు ఓ పొలాలా పోయేటోరికి అడ్డం తిరుగుర్రి నా తాడ తెప్పుకపోతాడు అని మొత్తుకున్నా కానీ వాళ్ళందరూ ఏమైనా అడ్డం తాకి కావచ్చు. నన్ను కోసి పారేది కొడుకులాలా నా కొడుకులు రాకముందు నన్ను ఒక్క దెబ్బ పెట్టి చంపుయ్యా నా కొడుకులు డెబ్బై సంవత్సరాల మహిళ పుస్తల తాడు ఒక దొంగ గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాప్ పట్టుకొని వచ్చి ఎత్తుకొని వెళ్ళడం బైక్ మీద వచ్చి పల్సర్ బైక్ మీద వెళ్ళి ఎత్తుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎస్ఐ గారికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి విలేజ్లో వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళని అడగడం జరిగింది. ఎట్లా ఎత్తుకపోయారు ఏమైందని మొత్తం వాకప్ చేశారు. ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా పోలీసు వారి సిబ్బంది గట్టి చర్యలు తీసుకొని నిఘాను పెంచి పెట్రోలింగ్ కూడా నైట్లో పెట్రోలింగ్ కూడా చేయాలని కోరుతున్నాం. ఒక అర్ధగంట అవుతుంది. అర్ధగంట టైంలో ఇన్ఫార్మ్ చేసినాము. ఎస్ఐ వారు చేస్తే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఎస్ఐని పంపించాను. సీసీ కెమెరాలు లేవు. ఈ అంతకుముందు ఉండే పనిచేస్తలేవు. సీసీ కెమెరాలు కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరుచున్నాం.